ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. కృష్ణా నదిలో ఫ్యాక్టరీ వారు కెమికల్స్ ని నీటిలోకి వదిలారు. 2 నెలల నుండి నీరు కలుషితమైపోయి పచ్చగా కెమికల్స్ తేలాడుతూ ఉన్నాయి. అయితే ఈ నీటిని పశువులు తాగి మరియు పక్షులు తాగి ఈ నీరు జలాల ద్వారా పల్నాడు జిల్లాలోని బోర్ల ద్వారా ప్రజలు మంచినీరును త్రాగి ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది. కొద్ది కాలంలో ఈ నీటిని పల్నాడు ప్రజలు తాగి వారికి పుట్టబోయే బిడ్డలకు కూడా వికలాంగులుగా పుట్టే ప్రమాదం ఉంది కనుక అధికారులు ప్రభుత్వం వెంటనే చలించి ఈ నీటిలో కెమికల్ వదిలిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని వారి కంపెనీలను మూసేయాల్సిందిగా భారతీయ బహుజన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జీవించే హక్కును హరిస్తా ఉన్నారు. పర్యావరణ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను. చాలా ప్రమాదకరంగా ఈ కృష్ణా నదిలో ఈ కెమికల్ ప్రవహిస్తూ ఉంది. వెంటనే అధికారులు ప్రభుత్వం కెమికల్ రాకుండా అరికట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని భారతీయ బహుజన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సంపతి వెంకట యాదవ్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు. భారతీయ బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంపతి వెంకట యాదవ్. కృష్ణానది దగ్గర ఉన్నామేమో. కృష్ణానది నీళ్ళలో 2 నెలల నుంచి ఫ్యాక్టరీ వాళ్ళు నీళ్ళల్లో కెమికల్ను వదిలారు. ఈ నీళ్ళు మొత్తం కూడా కెమికల్తో కాలుష్యమైపోయి పశువులు తాగితే చనిపోతూ ఉన్నవి, పక్షులు తాగినా చనిపోతూ ఉన్నవి. మరి కృష్ణానది నీళ్లు పొలిచెంత దాకా కూడా కలుషితం అయిపోయినవి. ఈ కృష్ణానది నీళ్లు జలం నుంచి బోరుల్లో కూడా వచ్చి గ్రామాల్లో కూడా ఈ కలుషితమైన నీళ్లు ప్రజలు తాగుతూ ఉన్నారు. కొద్ది కాలానికి ఈ కెమికల్ నీళ్లు తాగి ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది. అంతేకాదు పుట్టబోయే బిడ్డలు కూడా వికలాంగులుగా పుట్టే పరిస్థితి ఈరోజు పల్నాడు జిల్లాలో ఏర్పడింది. 2 నెలల నుంచి ఈ కెమికల్ వాటర్ చూడండి, మేము బాటిల్లో పట్టాము. ఈ కెమికల్ వాటర్ పల్నాడు ప్రజలకి నీళ్లు ద్వారా మంచినీళ్ళు అందుతున్నాయంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. అయ్యా ఎంఆర్ఓ గారు, పల్నాడు ప్రాంతంలో ఉన్న ఎంఆర్ఓలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాదు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని గమనించాలి. వెంటనే ఈ కృష్ణానది నీళ్లలోకి ఈ కెమికల్ విడుదల చేసిన ఫ్యాక్టరీ వాళ్ళపైన చర్యలు తీసుకొని వెంటనే ఈ కెమికల్ రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన, ప్రభుత్వం పైన ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలు నష్టం జరగకముందే, పశువుల ప్రాణాలు పోకముందే వీటిని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ప్రతి మండలంలో పర్యటించి ప్రజలని మొబిలైజేషన్ చేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఈ విషయాన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని భారతీయ బహుజన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.